మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఈవెంట్స్ లో ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అల్లు అర్జున్ చెప్పకనే చెప్పాడు. అల్లు మాటలు విని ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రమోషన్ లో మరో సర్ప్రైజ్ కూడా ఉందండోయ్. ఒక స్టార్ డైరెక్టర్ తన మిసెస్ ను ఆకాశానికి ఎత్తేశారు. అదేంటో చూసేద్దాం. పుష్ప 2 మరోసారి పోస్ట్ పోన్ అవుతుందంటూ వస్తున్న రూమర్స్ కి అల్లు అర్జున్ చెక్ పెట్టారు. ఖచ్చితంగా డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుందని బన్నీ క్లారిటీ ఇచ్చేశారు. కొన్ని సీన్స్ ఒక్క రోజులో పూర్తి చేయాల్సి ఉంటే అవి 2 రోజులు కావడంతో కాస్త డిలే అయిందన్నారు. పుష్ప 2 మూవీ ఫ్యాన్స్ కోసమే తీస్తున్నామన్నారు. సుకుమార్ ను ఉద్దేశించి డార్లింగ్ వన్ మోర్ టేక్ అనేది తన ఊత పదమని అల్లు అర్జున్ రివీల్ చేశారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఓపెన్ గా చెప్పేశారు. ఇప్పటి వరకు నేను నటించిన వాటిలో అతి కష్టమైన క్లైమాక్స్ పుష్ప 2దే అని, అలాంటి పరిస్థితుల్లో కూడా సుకుమార్ మిసెస్ తబిత ఆహ్వానించారని వచ్చానని తెలిపారు. ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి, నిలబడగలగాలి. నాకిష్టమైతే నేనొస్తా, నా మనసుకు నచ్చితే వస్తానని అల్లు అర్జున్ అన్నారు. రావు రమేష్ కీ రోల్లో యాక్ట్ చేసిన ఈ మూవీ గురించి సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. తన భార్య తబిత మారుతినగర్ సుబ్రహ్మణ్యం చూసి ఎంతగానో నవ్వుకున్నా అని చెప్పిందని, ఫ్యామిలీకి కూడా చూపించిందని, చివరికి నన్ను చూడమని కోరిందని సుకుమార్ చెప్పారు. ఎట్టకేలకో రోజు నా ఫామ్ థియేటర్లో చూశానని సుకుమార్ చెప్పారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ బాగా నచ్చిందని, ప్రజెంట్ పుష్ప 2 మూవీతో బిజీగా ఉండడంతో మారుతినగర్ సుబ్రహ్మణ్యం విడుదల చేయడం కష్టమని చెప్పాయని, అయితే నా మిసెస్ తబిత నేను ఈ మూవీ రిలీజ్ చేస్తానని చెప్పిందని సుకుమార్ తెలిపారు. ఈ మూవీ కోసం తబిత పబ్లిసిటీ డిఫరెంట్ గా ప్లాన్ చేసిందని సుకుమార్ తెలిపారు. సుకుమార్ కు తెలియకుండా ఉపాసన ద్వారా రామ్ చరణ్ తో ఈ సినిమా కోసం ట్వీట్ చేయించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ఆహ్వానించిన విషయం కూడా నాకు తెలియదు. నేనైతే ఈ సాహసం చేసేవాడిని కాదని, బన్నీ రావడంతో ఈ చిన్న చిత్రం పెద్దదైందని, మేము పుష్ప 2 క్లైమాక్స్ షూట్ లో ఉన్నామని, మీరు డిస్టర్బ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని అభిమానులను ఉద్దేశించి సుకుమార్ నవ్వించారు.